నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ వీడియోలో మీరు సొంతంగా పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? మీరు ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ మీద డిపెండ్ అవుతూ వారిలా నేను ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? సో, అలాంటప్పుడు మీకు ఈ వీడియో కరెక్ట్ వీడియో. మీరు కరెక్ట్‌గా ఈ వీడియో వినండి. ఇందులో మీరు సింపుల్‌గా కొంత స్టడీ చేసుకొని ఎలా మీరే సొంతంగా ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకొని అందులో కూడా ఎస్ఐపి ఎలా చేసుకోవచ్చో మీరు చూడొచ్చు. సో, పోర్ట్‌ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఎస్ఐపి ఎలా డిసైడ్ చేసుకోవచ్చు. మీరు చేసుకుంటే మ్యూచువల్ ఫండ్ విధంగా మీరు ఇన్వెస్ట్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎలా రిటర్న్స్ ఇస్తున్నారో అలా మీరు సొంతంగా రిటర్న్స్ తీసుకోవచ్చు. అండ్ మీకు తగినంత ఇన్వెస్ట్‌మెంట్ మీరు పెట్టుకోవచ్చు ఇందులో. ఈవెన్ రూ. 100, రూ. 200, రూ. 300 స్టాక్స్ కూడా సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేసుకొని అది మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే పరిస్థితిగా లేదంటే మంచి రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇచ్చేలా కూడా చూడొచ్చు. దీనికి చేయాల్సిందల్లా సింపుల్. చాలా వరకు మనకేమనిపిస్తుందంటే ఒక రీసెర్చ్ చేసి, ఒక స్టాక్‌ని సెలెక్ట్ చేసి, స్టడీ చేసి పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేయాలంటే చాలా టఫ్ అనుకుంటాం. సో, పోర్ట్‌ఫోలియో క్రియేషన్ అండ్ ఎస్ఐపి ప్లానింగ్ ఈ 2 విషయాలు నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోలో మీకు తగిన వ్యూస్ నేను చేసే రీసెర్చ్, నేను చేసే స్టడీ షేర్ చేయడం జరుగుతుంది. సో, మీకు కూడా కొంత ఉపయోగపడుతుందన్న ఆలోచనతో ఇది చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే మనం డే టు డే యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్, డే టు డే అబ్జర్వ్ చేస్తున్న కంపెనీస్ వాటి మీద ఫస్ట్ ఫోకస్ చేసుకుంటే మన వర్క్ 50% తగ్గుతుంది. ఎందుకంటే ఆ కంపెనీస్ గురించి మనకు అవగాహన ఉంటుంది. వారి ప్రొడక్ట్స్ అయినా సరే, ఆ కంపెనీనైనా సరే మనం అబ్జర్వ్ చేశాం కాబట్టి ఆ బ్రాండ్ గురించి ఐడియా ఉంటుంది. వారి మీద నమ్మకం ఉంటేనే ఆ కంపెనీ మీద ఫస్ట్ స్టడీ చేయడం నేర్చుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. సో, ఫస్ట్ మనం గ్రాసరీస్‌కి వెళ్తుంటాం. ఓకే. మనం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మూవీస్ చూస్తుంటాం. అంతా తిరుగుతూ ఉన్నప్పుడు మనం ఏదైతే కంపెనీస్, ఏదైతే ప్రొడక్ట్స్ వెన్ వి కమ్ అక్రాస్ మనం ఏవైతే చూస్తామో వాటిని కొంత నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఆ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్‌ని కొంత అండర్‌స్టాండ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు వాడుతున్న ప్రొడక్ట్స్ అయినా సరే, స్టడీ చేసిన బ్రాండ్ అయినా సరే మీకు నమ్మకం కలిగితే అవి లిస్ట్ చేసుకోండి. లిస్ట్ చేసుకొని వాటి గురించి కొంత స్టడీ చేసుకోండి. బట్ జస్ట్ ఒక లిస్ట్ చేసుకున్నారు కదా అని చెప్పేసి మీరు డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు స్టడీ చేసుకొని తగిన విధంగా మనకు కంఫర్టబుల్ అనిపిస్తేనే చేయడం ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే మనం డైలీ ఎన్నో కంపెనీస్ గురించి, ఎన్నో బ్రాండ్స్ గురించి, ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం. వాటి గురించి ఎన్నో అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి. బట్ అందులో నుంచి మనం ఫస్ట్ నమ్మకం కలిగిన కంపెనీస్, నమ్మకం కలిగిన ప్రొడక్ట్స్ ఒక రీజనబుల్‌గా బ్రాండింగ్ చేసి, రీజనబుల్‌గా ప్రైజింగ్ చేసి, రీజనబుల్‌గా సస్టైన్ అవుతున్న కంపెనీస్ గురించి మనకు ఒక అవగాహన ఏర్పడ్డాక ఆ కంపెనీస్ గురించి స్టడీ చేయాలి. దీనికి కావాల్సింది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్ ఉంది. ఒక 2, 3 వెబ్‌సైట్లు మనం చూసుకోగలిగితే మనం మొబైల్‌లో కూడా చూసుకోవచ్చు. చూసుకుంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ కనిపించిందనుకోండి, స్టడీ చేసుకొని మనం డైరెక్ట్‌గా ఒక ఎస్ఐపి పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని ఎవ్రీ మంత్ ఎస్ఐపిగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, రండి ఇప్పుడు నేను ఒక చిన్న పోర్ట్‌ఫోలియో మనం రెగ్యులర్‌గా వాడుతున్న ప్రొడక్ట్స్ ఏంటి? ఇవన్నీ మనకు తెలిసిందే. తెలవని కంపెనీస్ అయితే కాదు. గ్రాన్యూల్స్ ఇండియా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇవి ఫార్మాస్యూటికల్స్‌లో ఉంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లో ఉంది. సో, ఈ కంపెనీ గురించి చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. లార్జ్ క్యాప్ అయితే కాదు. పిడిలైట్ ఇండస్ట్రీస్ మనం అందరం ఫెవికాల్ వాడుతూ ఉంటాం. ఎప్పుడైతే ఫర్నిచర్ వర్క్ అవుతుందో ఫస్ట్ థింగ్ మనం వుడ్ అదంతా తీసుకుంటూ దాంతో పిడిలైట్ ఫెవికాల్ అనేది కంపల్సరీ ఉపయోగిస్తుంటాం. అలాగే టైటన్ వాచెస్ తెలుసు. తనిష్క్ గోల్డ్ జ్యువెలరీ కొంటూ ఉంటాం. సో, తనిష్క్ అనేది తెలుసు. తనిష్క్ సేల్స్ దాదాపుగా 10,000 crores పర్ యానమ్ ఉంటుంది టైటన్ కంపెనీలో. సో, మేజర్‌గా టైటన్ ఈజ్ అ గోల్డ్ అండ్ జ్యువెలరీ కంపెనీగా ఇప్పుడు చూడొచ్చు. ముందర వాచెస్ కంపెనీగా ఉండింది. తర్వాత గ్లాస్‌వేర్ అంటే కళ్ళద్దాల కూడా వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. ఐవేర్ తర్వాత ఇప్పుడు గోల్డ్ అండ్ జ్యువెలరీ. సో, గోల్డ్ అండ్ జ్యువెలరీ ఈజ్ అ బిగ్ బిజినెస్ ఫర్ టైటన్. సో, ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సిటీలో తనిష్క్ షోరూమ్స్ ఉన్నాయి. సో, వీటి గురించి కూడా మనకు ఐడియా ఉంది. అండ్ ఇది టాటా కంపెనీ. సో, అలాంటి కంపెనీస్‌ని మనం స్టడీ చేయడంలో తప్పేం లేదు. ఏషియన్ పెయింట్స్ ఫస్ట్ థింగ్ మనం ఇంట్లో పెయింటింగ్ చేయాలనుకుంటే మైండ్‌కి వచ్చే ఆలోచన ఏంటి? ఏషియన్ పెయింట్స్ పెయింట్ ఏయించుకుంటే చాలా బాగుంటుంది అని మనం అనుకుంటాం. నేను అలా తీసుకున్న కంపెనీస్ ఇవన్నీ. అలాగే మోల్టెక్ ప్యాకేజింగ్ కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో, ఐ యామ్ ఇన్ హైదరాబాద్. సో, నాకు ఈ కంపెనీస్ గురించి కొంచెం బెటర్ అవగాహన ఉంది కాబట్టి ఇవి
తీసుకొని ఈ బేస్ మీద నేను షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. షార్ట్ లిస్ట్ చేసినాక వీటిలో కొన్ని విషయాలు నేను స్టడీ చేయడం జరిగింది. సో స్టడీ చేశాక దాంట్లో ఎస్ఐపి చేసుకొని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తుంటే ప్రస్తుతం 1,50,000 ప్రాఫిట్ ఉంది, 17.5% ప్రాఫిట్ ఉంది. సో రిటర్న్స్ వస్తున్నాయి దీని మీద. అండ్ ఇందులో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకు స్మాల్ క్యాప్ స్టాక్ స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. ఇది లార్జ్ క్యాప్, ఇది కూడా లార్జ్ క్యాప్, ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ, అండ్ ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. సో ఈ స్టాక్స్ లిస్ట్ చేసుకొని ఎస్ఐపిగా నేను సెట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా ఎవ్రీ మంత్. సో ప్రస్తుతం నా ఇన్వెస్ట్మెంట్ పైన ఇది 17.5% ప్రాఫిట్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ లిస్ట్ తయారు చేయడానికి కారణాలు ఏంటి, ఇది చెక్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మనం రెగ్యులర్గా ఉపయోగిస్తున్న ప్రొడక్ట్స్, తెలిసిన కంపెనీస్, తెలిసిన బ్రాండ్స్ ఐడెంటిఫై చేసుకొని అందులోకి వెళ్ళి నేను షార్ట్ లిస్ట్ చేసుకొని ఈ కంపెనీల మీద ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఇవి రిలయబుల్ కంపెనీస్, ఇవి ఒక కంఫర్టబుల్ కంపెనీస్ అన్న ఆలోచన ఉన్నాక వాటిలో వెళ్ళి ఈ కొన్ని విషయాలు లాస్ట్ 10 years డేటా తీసి చదవడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ 10 years డేటా అంటే మన కస్టమర్ తరమే అనేది చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ డేటా అంతా screener.in, తిజోరీ ఫైనాన్స్ లాంటి వెబ్సైట్స్లో రెడీమేడ్గా అవైలబుల్ ఉంటుంది. మనం సింపుల్గా ఆ పర్టికులర్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి స్టడీ చేస్తే సరిపోతుంది. మనం చూడాల్సింది ఏంటి, కంపెనీలో 10 years డేటా తీసి ఎవ్రీ ఇయర్ రెవెన్యూ గ్రో అవుతుందా అంటే సేల్స్ గ్రో అవుతుందా చూసుకోవడం. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా ఉంది అంటే ఏదైతే బిల్లింగ్ చేస్తారో మనకు ఆ బిల్లింగ్ చేస్తున్న ప్రైస్ మైనస్ ఆ ప్రొడక్ట్ తయారు చేయడానికైనా ఎక్స్పెన్సెస్ ఏంటి, అది మైనస్ చేస్తే మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ అంటే మనకు వచ్చిన ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి ఇంట్రెస్ట్ పే చేయడం, డిప్రిసియేషన్ మైనస్ చేయడం, ఇవన్నీ చేశాక మనకు ఫైనల్గా ఎంత ప్రాఫిట్ మిగిలింది అనేది నెట్ ప్రాఫిట్. ఇది కూడా గ్రో అవుతుందా లేదంటే ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి ఇంట్రెస్ట్ డిప్రిసియేషన్ చాలా వెళ్ళిపోయాక ఏం మిగలట్లేదా అనేది మనం నెట్ ప్రాఫిట్లో చూసుకోవడం జరుగుతుంది. సో నెట్ ప్రాఫిట్ వచ్చాక నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్తో డివైడ్ చేస్తే మనకి ఈపీఎస్ వస్తుంది. మనకు ఇవన్నీ ఫార్ములాస్ అవసరం లేదు. మనం సింపుల్గా ఇదంతా క్యాల్కులేషన్స్ చేసి screener.in వెబ్సైట్లో ఇది ప్లేస్ చేయడం జరిగింది కాబట్టి మనం డైరెక్ట్గా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా ఉంది, క్యాష్ ఫ్లోస్, చాలా వరకు కంపెనీస్ ఏం చేస్తాయి అంటే బిల్లింగ్ చేశాక క్యాష్ ఫ్లోస్ ఏమవుతుందంటే బిల్లింగ్ చేయడం చూపిస్తారు, బట్ అకౌంట్లో క్యాష్ వచ్చిందా లేదా, అన్ని అవుట్ స్టాండింగ్లో ఉంటే లాభం లేదు కదా. బిల్లింగ్ చేశాక అమౌంట్ కంపెనీలోకి వస్తే, అకౌంట్లోకి వస్తేనే మనకు లాభం. సో ఇక్కడ కొంత మ్యానిపులేషన్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తీసి క్యాష్ ఫ్లోస్ చూద్దాం. 3 స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఫైనాన్షియల్గా. ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, దాన్ని మనం ఇన్కమ్ స్టేట్మెంట్ అని కూడా అంటాం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్, థర్డ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఈ 3 స్టేట్మెంట్లు చూస్తే మనకు ఒక కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ డేటా ఏదైతే ఈ 3 స్టేట్మెంట్లు ఇస్తుండ్రో అది బెటర్ డేటానా, రిలయబుల్ డేటానా, ఏదో కుక్కప్ చేసిన డేటానా అనేది ఆ డౌట్స్ రిలీజ్ చేసుకోవడానికి కొంత ఫారెన్సిక్ అకౌంటింగ్ చేయడం ఇంపార్టెంట్. దీనికి కూడా మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మనకు తిజోరీ ఫైనాన్స్లా ఎన్నో పారామీటర్స్ మీద కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్న డేటా కంఫర్టబుల్ ఉందా అండ్ రిలయబుల్ డేటానా కాదా అని తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సింపుల్గా అందులో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీస్ రెగ్యులర్గా కొత్త ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తుందా, కొత్త కంపెనీస్ అక్వైర్ చేస్తుందా అనే విషయం కూడా మనం screener.inలో చూసుకోవచ్చు. నేను తగిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో, చూడండి. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. కొంత ప్రాక్టీస్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాక్టీస్ అనేది మనం చేస్తే కొంతవరకు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎన్నో కంపెనీస్ని వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఆ కంపెనీస్ కరెక్ట్ కంపెనీస్ అని కూడా మనం చూసుకోవచ్చు. ప్రైస్ గ్రోత్ వర్సెస్ ఫండమెంటల్స్ అంటే కంపెనీ పర్ఫామ్ చేస్తుంది బట్ స్టాక్ ప్రైస్ రియాక్ట్ అవ్వకపోతే మనకు లాభం లేదు. అంటే ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది కానీ ఆ ల్యాండ్ మాత్రం డెవలప్ అవ్వట్లేదు, ప్రైస్ మాత్రం మంచి రేట్ పలకట్లేదు అంటే అర్థం ఏంటి, ఆ ప్రాపర్టీలో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. అంటే మనకు కనిపించినంత క్లియర్గా ఆ ప్రాపర్టీ లేదు అనేది అర్థం. అలాగే స్టాక్ ప్రైస్ గ్రో అవ్వకపోతే ఫండమెంటల్స్లో ఏదో ఇబ్బంది ఉంది అనేది మనం గ్రహించాలి. సో ఎప్పుడైనా ఫండమెంటల్స్తో స్టాక్ ప్రైస్ కూడా గ్రో అవుతుందా లేదా మనం చూసుకోవాలి. ఈ డేటానంతా మనం ఎక్సెల్లో అవైలబుల్ ఉంటుంది. మనం డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి తీసేసుకొని ఎవరికైతే చార్ట్స్ అప్లై చేయడం వచ్చో
చార్ట్ పరంగా ఆ డేటాని డిస్ప్లే చేసుకొని కూడా మనం ఈ విధంగా చూసుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా మనం screener.in వెబ్సైట్కి వెళ్ళి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు టైటన్ అని మనం టైప్ చేసేస్తే ఇక్కడ అంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది. మనం కిందికి వెళ్ళేసి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మనం చూసుకోవచ్చు. సేల్స్, ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా కంటిన్యూస్గా గ్రో అవుతుంది అనేది మనం గమనించాలి. ఇక్కడ అదేవిధంగా నెట్ ప్రాఫిట్ ఇక్కడ వచ్చింది. ఈ నెట్ ప్రాఫిట్ కూడా కంటిన్యూస్గా గ్రో అవుతుందా మనం చూసుకోవాలి. అలాగే ఈపీఎస్ కంటిన్యూస్గా గ్రో అవుతుందా అనేది మనం చూసుకోవాలి. ఇలా సింపుల్గా ఈ డేటా చూసుకోవడం ఇంపార్టెంట్. అదేవిధంగా కింద క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి వస్తే ఈ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఒకటి చూసేసుకోండి. ఇది కరెంట్గా ఇది రైజ్ అవుతుందా లేదా అనేది, ఇట్లా కంటిన్యూస్గా రైజ్ అవుతుందా లేదా. 1-2 ఇయర్స్ కొంత ప్రాబ్లం అంటే ప్రాబ్లం లేదు, బట్ 10 ఇయర్స్లో ఒక 2-3 ఇయర్స్ ప్రాబ్లం ఉన్న ఇబ్బంది ఏం లేదు. అలా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ ప్రమోటర్స్ ఈ కంపెనీ మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ స్టేక్ 50% కన్నా ఎక్కువ ఉందా అనేది గమనించాలా. సో జూన్ 2024లో వీళ్ళ స్టేక్ కంపెనీలో వాళ్ళ హోల్డింగ్ అనేది 50% ఉంది కాబట్టి ఇది పాజిటివ్ కంపెనీ, స్ట్రాంగ్ కంపెనీ అన్నట్టుగా మనం తీసుకోవచ్చు. అలాగే తిజోరీ ఫైనాన్స్ విషయానికి వస్తే మనకు ఫారెన్సిక్ అకౌంటింగ్ డేటా వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి మనం సింపుల్గా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫారెన్సిక్స్ అని మనం చూసేసుకుంటే ఇక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు చూడండి. ఫారెన్సిక్స్ గురించి 12లో పాజిటివ్ ఉంది, 1 న్యూట్రల్ ఉంది, 4 నెగిటివ్ ఉంది, ఇక్కడ నో డేటా ఉంది. సో డజంట్ మ్యాటర్. ఒక ఇన్ని డేటాస్ తీసుకున్నప్పుడు ఓవరాల్గా మనకు ఫారెన్సిక్స్ పాజిటివ్ ఉంది కాబట్టి మనం పాజిటివ్ అన్నట్టుగా తీసుకోవడంలో తప్పేం లేదు. ఇలా తీసేసుకున్న డేటా అండ్ వీటిని ఒకసారి మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, మనం చూడాల్సింది ఒకటే, కంటిన్యూస్గా ప్రైస్ గ్రో అవుతుందా, కంటిన్యూస్గా ఫండమెంటల్స్ రెవెన్యూ గ్రో అవుతుందా, కంటిన్యూస్గా ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయా, నెట్ ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్, ఈపీఎస్, ఈ 3 నెట్ ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్, ఈపీఎస్. దీనికి తోడు క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మనం క్యాష్ స్టేట్మెంట్లో ఈ స్టేట్మెంట్లో చూసుకుంటే సరిపోతుంది. అలాగే మీరు ఇలా డేటా తీసేసుకోండి, 10 ఇయర్స్ డేటా తీసుకోండి, స్టాక్ ప్రైస్ ఎలా ఉంది, గ్రో అవుతుందా చూసుకోండి. ఇలా సింపుల్గా సరిపోతుంది. ఓకే, ఇలా చూసేసుకున్నాక మనం ఎప్పుడైనా ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలా, పీ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టాక్ పీ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి మనం పీర్స్తో కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ పీ రేషియో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాజేష్ ఎక్స్పోర్ట్స్ 230 ఉంది, కళ్యాణ్ జ్యువెలర్స్ 87 ఉంది, మన టైటన్ కంపెనీ 89 ఉంది. ఓకే, వైభవ్ జ్యువెలర్స్ 40. సో ఈ స్టేజ్లో చూసుకుంటే మనం ఒక సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్లో ఉన్నాం. అంటే అంత చీపెత కాదు, డెఫినెట్గా ఎక్స్పెన్సివ్ అన్నట్టుగా చూసుకోవాలి. బట్ ఇదే ట్రెండ్లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఫైన్. ఆర్ డిప్ వచ్చినప్పుడు మనం ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఇది యావరేజ్ అవుట్ అయిపోతుంది లాంగ్ టర్మ్లో. సో అలా మనం చేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఇలా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నాక మనం smallcase.com వచ్చేసామనుకోండి, ఇక్కడ లాగిన్ చేసేసుకొని మనం సొంతంగా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని మన అకౌంట్కి డైరెక్ట్గా ఎస్ఐపి ఇచ్చేస్తే డైరెక్ట్గా మనం ఎవ్రీ మంత్ మన అకౌంట్ నుంచి అకౌంట్ డెబిట్ అయిపోయి ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకొని మన పోర్ట్ఫోలియో ఈ విధంగా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా మనం ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకొని ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, గుడ్ కంపెనీస్, మనం రెగ్యులర్గా ఉపయోగిస్తున్న ప్రొడక్ట్స్, మనకు అవగాహన ఉన్న కంపెనీస్ తీసుకొని అందులో షార్ట్ లిస్ట్ చేసుకొని 10 ఇయర్స్ డేటా screener.inలో చూసుకొని అందులో రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, ఈపీఎస్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ తిజోరీ ఫైనాన్స్లో వచ్చేసి ఫారెన్సిక్స్. ఫైనల్గా స్మాల్ కేస్ వెబ్సైట్కి వచ్చి మనం ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి రూపంలో డిజైన్ చేసుకుంటే ఎవ్రీ మంత్ మన ట్రేడింగ్ అకౌంట్కి డెబిట్ అయిపోతుంటుంది, ఆటోమేటిక్గా ఆర్డర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎస్ఐపి రూపంలో వేసినప్పుడు మీరు తగిన అమౌంట్ డిసైడ్ చేసుకోండి, ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతారో. 10 షేర్స్ పర్ మంత్, 5 షేర్స్ పర్ మంత్ మీరు డిసైడ్ చేసుకొని మీ కంఫర్ట్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకొని మీరు సొంతంగా అప్లై చేయడం ట్రై చేయండి. మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏమవుతుందంటే రిస్క్ కూడా డిఫైన్ అవుతుంది. ఇందులో 2-3 కంపెనీలు మంచి పర్ఫామ్ చేసినా మీకు ఓవరాల్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో నేను సెబీ అనలిస్ట్ని కాదు, మీరు తగిన రీసెర్చ్ చేయండి. అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక అడ్వైస్ మాత్రం ఫైనల్గా తీసుకొని మీరు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని ట్రై చేయండి, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హ్యాపీ ట్రేడింగ్. థ్యాంక్ యూ.